శాంతి భద్రతల పర్యవేక్షణలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ముందుకు వెళ్లిన యోధులు విధి నిర్వహణలో అమరులైన పోలీసులను స్మరించుకుంటూ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించినట్లు కొమరోలు సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలు పోలీస్ స్టేషన్ పరిధిలో సబ్ ఇన్స్పెక్టర్ జక్కుల నాగరాజు ఆధ్వర్యంలో అక్టోబర్ 21 సందర్భంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. కొమరోలు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఎన్సీసీ విద్యార్థులతో పాటు ఇతర విద్యార్థులు పాల్గొనగా స్థానిక పోలీస్ స్టేషన్ నుండి పోలీస్ అమరవీరులకు సంఘీభావ నినాదాలు చేస్తూ రాష్ట్ర ప్రధాన రహదారి గుండా గిద్దలూరు బస్సులు ఆగుచోట సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్తో పాటు ఏఎస్ఐ మునాఫ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు మాట్లాడుతూ 1959 అక్టోబర్ 21న లడాఖ్లోని హాట్ స్ప్రింగ్ వద్ద చైనా దళాల కాల్పుల్లో 10 మంది పోలీసులు అమరవీరులైనారని, అప్పటి నుండి ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం అమల్లోకి వచ్చిందని తెలిపారు. సమాజంలో శాంతి భద్రతల కోసం నిరంతరం పాటుపడుతున్న పోలీసులు పగలు రాత్రి అనేక విధులు నిర్వహిస్తూ కుటుంబాలకు దూరంగా ఉంటూ నిత్యం ప్రాణాలతో చెలగాటమాడుతూ విధులు నిర్వహిస్తున్నారని, పోలీసులు లేనిదే సమాజంలో రక్షణ లేదని, అలాంటి పోలీసులకు ప్రతి ఒక్కరూ గౌరవించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఉద్యోగ బాధ్యతల్లో అమరులైన పోలీసులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్, హోంగార్డులు, మహిళా కానిస్టేబుల్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, విశ్వరూపం విద్యార్థులు, ఇతరులు పాల్గొన్నారు.